రాఘవరావు గారింటికి వెళ్ళేసరికి వీధి మొదట్లో ఒక వ్యక్తి వీరిని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సాహితి అది గమనించినా చూడనట్లు ఉండిపోయింది. రాఘవరావు గారింటి ముందు డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఆమెను చూస్తూనే నమస్కారం పెట్టారు. సాహితి వారిద్దరినీ చిరునవ్వుతో పలకరించింది. ఒక అతను లోపలికి వెళ్ళి సాహితి వచ్చిన సంగతి చెప్పాడు. మరో 10 నిమిషాల్లో కాఫీ ట్రేలో పట్టుకుని పనిపిల్ల, ఆమె వెనకే రాఘవరావు గారి భార్య, కొడుకు, కూతురు ముగ్గురు వచ్చారు. రాఘవరావు గారి భార్యకు సుమారు 50 ఏళ్లుంటాయి. భర్త చనిపోయిన బాధ ఆమె మొహంలో కనిపిస్తోంది. కూతురు శ్రీదేవి నిజంగా శ్రీదేవే, చక్కటి పిల్ల అనుకుంది సాహితి. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. కొడుకు శేఖర్ చిన్నవాడు. అతను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగాల్సి ఇలా వచ్చాను. ఈ సమయంలో మిమ్మల్ని బాధ పెట్టడం న్యాయం కాదు, కానీ తప్పనిసరి అయిపోయింది చెప్పింది సాహితి. పనిపిల్లిచ్చిన కాఫీ తాగుతూ, రాఘవరావు గారికి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? లేదండి, నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు. స్నేహితులు కూడా తక్కువే. ఒక్క జనార్దన్ రావు గారు మాత్రమే ఆయనకు మంచి స్నేహితుడు. రాఘవరావు గారు ఇక్కడికి రాకపూర్వం ఏం చేసేవారు? జనార్దన్ రావు గారు ఈయన ఎప్పటినుంచి స్నేహితులు? వీరిద్దరూ పాత స్నేహితులే. మరొక ఇద్దరు స్నేహితులతో కలిసి అమెరికాలో ఏదో ఐటీ ఇండస్ట్రీ పెట్టారు. ఆ మిగతా ఇద్దరెవరో మీకు తెలుసా? వెంటనే అడిగింది సాహితి. నలుగురిలో ఒక ఆయన చనిపోయాడు. ఆయన పేరు సదానంద్ అని గుర్తు. మరొక ఆయన పేరు విష్ణు అనుకుంటాను. ఆ ఇద్దరిని నేను ఎప్పుడో కంపెనీ పెట్టిన కొత్తలో చూశాను. జనార్దన్ రావు గారే ఎక్కువగా మా ఇంటికి వచ్చేవారు. వీళ్ళిద్దరే బిజినెస్ విషయాలు మాట్లాడుకునేవారు. ఆ ఇండస్ట్రీ మూసేయడానికి కారణం ఏమిటి? అసలు ఇండస్ట్రీ మూతపడ్డం వల్లనే ఇండియా తిరిగొచ్చేశారా? మూతపడలేదండి, మరొక పెద్ద కంపెనీ కొనుక్కుందని చెప్పారు. వచ్చిన లాభం చాలు, మన దేశం వచ్చేసి ఇక్కడే మరొక ఇండస్ట్రీ గాని బిజినెస్ గాని పెట్టుకుందాం అనుకుని వచ్చేసామండి. మిగతా ఇద్దరు కూడానా? ఒక ఆయన చనిపోయారని చెప్పాను కదా, ఆయన ఈ డీల్ కుదిరినప్పుడే చనిపోయారు. మా 2 కుటుంబాలు ఒకేసారి వచ్చేసాం. మూడైన విషయం నాకు తెలీదు. ఎంత కమ్మారో, అసలు ఆ చనిపోయినాయన ఎలా చనిపోయారో మీకేమైనా తెలుసా? ఆ వివరాలు నాకు తెలీదండి. రాఘవరావు గారు డైరీ రాసేవారా? మొన్నొక రోజు ఆయన డైరీ రాయడం చూశాను. ఆ తర్వాత నేను చూడలేదు. నేను దాచాను మేడం. నాన్నగారికి మీరీ కేసు పరిశోధిస్తున్నారని తెలిసింది. తను ఇంట్లో ఉన్నా లేకపోయినా నన్ను ఈ డైరీ జాగ్రత్తగా దాచి మీరొచ్చినప్పుడు ఇమ్మని చెప్పారు. అందుకే నేను ఎవరికీ చెప్పలేదు, నా దగ్గరే దాచాను వెంటనే చెప్పాడు వాళ్ళబ్బాయి శేఖర్. ఆ డైరీ నాకిస్తావా? సాహితి అడగడం ఆలస్యం. డైరీ తెచ్చిచ్చాడు. సాహితి సుజిత్ దగ్గర తన డైరీ తీసుకుని పై ప్లాస్టిక్ కవర్ తీసింది. రాఘవరావు గారి డైరీ అట్ట మొదటి పేజీ జాగ్రత్తగా ఊడదీసింది. మిగిలిన పుస్తకంపై తన డైరీ కవరు తొడిగింది. తన డైరీ అట్ట మొదటి పేజీ చించేసి మిగిలిన డైరీ కాగితాల్లో బాల్ పెన్తో కొన్ని బొమ్మలు తనే గీసింది. ఇప్పుడు ఆ డైరీ కాగితాలపై రాఘవరావు గారి డైరీ అట్ట మొదటి పేజీ ఉంచి తన బ్యాగులోంచి గమ్ బాటిల్ తీసి జాగ్రత్తగా అతికించింది. అదంతా తెల్లబోయి చూస్తున్న రాఘవరావు గారి అబ్బాయికి చించేసిన తన డైరీ అట్ట మొదటి పేజీ 2 ఇచ్చి చెత్తబుట్టలో పడేయమంది. అంటించిన డైరీపై ఏదైనా బరువైన వస్తువు కాసేపు పెట్టి ఉంచమంది. సేకరించిన రాఘవరావు గారి డైరీ తన బ్యాగులో పెట్టుకుంటూ అట్ట మార్చిన తన డైరీ సుజిత్ను పట్టుకోమంది. శ్రీదేవిని విడిగా పిలిచి అడిగింది. విశాల్ మీకు పరిచయమేనా? కాలేజీలో నాకన్నా అతను 2 ఏళ్లు సీనియర్ మేడం. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నాన్నగారు మామయ్య కూడా అతని చదువు అయిపోగానే మా ఇద్దరికి పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఇంతలో ఈ హత్యలు జరిగిపోయాయి కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది శ్రీదేవి. సాహితి మరి కాసేపు ఆ అమ్మాయితో మాట్లాడి రాఘవరావు గారి భార్యకు పిల్లలకు బాయ్ చెప్పింది. డైరీ కనబడేటట్టు పట్టుకో సుజిత్కు చెప్పింది బయటకు రాగానే. బందరు బస్టాండ్కు వచ్చి ప్యాసింజర్ బస్ ఎక్కింది. లేడీస్ సీటు దొరికింది. తను కూర్చుంది కానీ సుజిత్ నిలబడే ఉన్నాడు. బస్సు కుదుపుల్లో సుజిత్ చేతిలో పుస్తకం డైరీ జారి పడ్డాయి. వెనకాల నుంచున్న వ్యక్తి వంగుని 2 పుస్తకాలు తీసి సుజిత్కిచ్చాడు. సుజిత్ థ్యాంక్స్ చెబుతుండగానే బస్సు ఆగడంతో ఆ వ్యక్తి హడావిడిగా బస్సు దిగి వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే సాహితి సుజిత్ చేతిలో డైరీ పరీక్షగా చూసి నవ్వుకుంది. తన బ్యాగులోంచి రాఘవరావు గారి డైరీ తీసింది. అది ఆ సంవత్సరం డైరీ అయినా ప్రతిరోజు రాసిలేదు. జరిగిపోయిన విషయాలు తనకు చెప్పాలని ఈ మధ్య రాయడం మొదలుపెట్టినట్లుంది. అంటే ఈయనకు హంతకుడు తనను కూడా చంపుతాడేమోనని అనుమానం వచ్చుండొచ్చు.
డైరీ మొత్తం పేజీలన్నీ ఒక్కొక్కటి తిప్పి చూసింది. జనార్దన్ రావు, నేను, సదానంద్, వేణు, మేం నలుగురం పార్ట్నర్స్. జనార్దనానికి నాకు డిగ్రీ క్లాసు నుంచి స్నేహం. సదానంద్, వేణులిద్దరూ నాకు ఒక ఇండస్ట్రియల్ సెమినార్లో పరిచయం అయ్యారు. అనాథ శరణాలయంలో చదువుకుని కష్టపడి పైకొచ్చిన వాళ్ళని చూస్తే ముచ్చట అనిపించింది. ఆ తర్వాత వాళ్ళ తెలివితేటలు చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. కొత్తగా స్మార్ట్ ఐటీ కంపెనీ పెట్టాలన్న వాళ్ళ ప్రపోజల్ చూసి నేను జనార్దన్తో కలిసి మాట్లాడాను. జనార్దన్ అప్పటికే సిటీలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. మేం నలుగురం కలిసి జాగృతి ఐటీ ఇండస్ట్రీ అని అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాం. వేణుకు కంపెనీ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీ చూసి జనార్దనాన్ని ఒప్పించి అతన్ని మా కంపెనీకి సీఈఓగా నియమించడం జరిగింది. ఇంకొక పేజీలో కంపెనీ పెట్టి 8 సంవత్సరాలైంది. వేణు కంపెనీ సీఈఓగా పూర్తి బాధ్యత తీసుకుని 24 గంటలు పనిచేసేవాడు. సదానంద్ కూడా అతనితో పాటు శ్రమపడ్డప్పటికీ కంపెనీ అనతి కాలంలోనే అద్భుతమైన అభివృద్ధి చూపించిందంటే అది ముఖ్యంగా వేణు వల్లే అని చెప్పాలి. ఇద్దరూ ఒంటరివాళ్లేమో, వేరే బాదరబందీలు లేవు. అయితే మా ఇద్దరికీ మాత్రం అటు అమెరికాకు ఇటు ఇండియాకు తిరగడం కష్టంగా ఉంది. ఎందుకంటే నా ఇండస్ట్రీ నాకుంది. జనార్దన్ వ్యాపారాలు జనార్దన్ కొన్నాయి. వేణు, సదానంద్ ఇద్దరూ టెక్నికల్గా ఎక్స్పర్ట్లే కానీ వ్యాపార లావాదేవీలు ఏమాత్రం తెలియని వాళ్ళు. కంపెనీ అమ్మేద్దామనే ప్రపోజల్ పెట్టాడు జనార్దన్ రావు. నాకు, సదానంద్కు, వేణుకు అదంత నచ్చలేదు. మా అందరిలోనూ సదానందం కంపెనీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్న సమయంలో అమ్మేయడమంటే తెలివి తక్కువతనం అని గట్టిగా వాదించాడు. సదానందానికి మొదట్నుంచే జనార్దన్ పద్ధతులు నచ్చేవి కావు. జనార్దన్ అంతా బిజినెస్ మైండ్. అంతేకాదు, మన ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసేటప్పుడు నీతి నిజాయితీ అంటూ కూర్చుంటే మనం వెనకబడిపోతాం అంటాడు. ఆ పద్ధతి నచ్చని సదానందం ఐటీ ఇండస్ట్రీలో ఫెయిర్గా ఉండాల్సిందేనని అతనితో ఎన్నోసార్లు వాదించి తన మాటే నెగ్గించుకున్నాడు. ఇది జనార్దనానికి అతనంటే పడకపోవడానికి మరొక కారణమైంది. ఇది జరిగాక ఒకరోజు జనార్దన్ మా ఇంటికొచ్చాడు. కంపెనీ హై ప్రొఫైల్లో ఉండగా అమ్మడం వల్ల ఎన్ని లాభాలుంటాయో వివరించాడు. మనం వ్యాపారవేత్తలం, లాభం కోసం పెట్టుబడి పెట్టాం కానీ మరొక ఉద్దేశంతో కాదు. ఇప్పుడే సదానందం మనల్ని వ్యతిరేకిస్తున్నాడు. ఈ కంపెనీ $multi-million కంపెనీ అయిన తర్వాత అసలు మన చేతులు దాటిపోవచ్చు కూడా. నేను ఒక ఆఫర్ తెచ్చాను. మన కంపెనీకి $20 లక్షల ఆఫర్ చేస్తోంది ఒక ప్రముఖ కంపెనీ. నలుగురం సమానంగా పంచుకున్న ఒక్కొక్కరికి $5 లక్షల వస్తాయి. మనమిద్దరమే పెట్టుబడి పెట్టాం. అసలు వాళ్ళిద్దరికీ మనతో సమానంగా పంచాల్సిన పని లేదు. అయినా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. కారణం ఏంటంటే ఇంత మంచి ఆఫర్ మళ్ళీ రాకపోవచ్చు. నిజానికి నాకిప్పుడు కంపెనీ అమ్మడం వల్ల వచ్చే డబ్బు చాలా అవసరం. నా వ్యాపారంలో పోటీదారుల మూలంగా కొద్దిగా నష్టపోయాను. ఇప్పుడు ఈ డబ్బుతో మరికొంత పెట్టుబడి పెట్టి పోటీ తట్టుకుని నిలబడ్డమో లేక మరొక వ్యాపారం చూసుకోవడమో చెయ్యాలి. జనార్దనం చెప్పింది విన్నాక నాకు అమ్మేయడమే మంచిదనిపించింది. రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఆ మర్నాడే మా ఇద్దరికీ అమ్మేయడమే సమ్మతమని ఖచ్చితంగా చెప్పేశాం. అందరం సమానంగా పంచుకుందామన్న ప్రపోజల్కు మిగిలిన ఇద్దరూ ఒప్పుకున్నారు. రాతకోతలైపోయాక జనార్దన్ ఏదో అత్యవసర పని అంటూ ఇండియాకు వెళ్ళాడు. కంపెనీ బిజినెస్ వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్న నాకు సదానంద ఒకరోజు ఫోన్ చేశాడు. తను కూడా ఇండియా వెళుతున్నానని, సేల్ అమౌంట్ రాగానే తెలియజేయమని చెప్పాడు. ఇండియాలో జనార్దనాన్ని కలుస్తానని కూడా చెప్పాడు. జనార్దనాన్ని కలుసుకున్న తర్వాత నాసిక్ వెళుతూ సదానందం కారు ప్రమాదంలో చనిపోయినట్లు తెలిసింది. నాసిక్ సమీపంలో కారు ప్రమాదమయ్యి లోయలో పడి కాలిపోయింది. కారులో ఉన్నవారిలో ఎవరూ బ్రతికుండే అవకాశం లేదని స్పాట్లో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఒకరు టీవీలో చెప్పారు. నేను అతని బంధువులు ఎవరైనా ఉన్నారేమో పూర్తి వివరాలు కనుక్కుందామని చూశాను. కానీ వాళ్ళెవరూ లేకపోవడంతో వివరాలేమీ తెలియలేదు. సదానందం చనిపోయాడు కనుక ముగ్గురమే కంపెనీ సేల్ ప్రొసీడ్స్ పంచుకుందామని జనార్దన్ అన్నాడు. నేను కూడా అలాగే చెప్పాను. కానీ వేణు అందుకు ఒప్పుకోలేదు. సదానందం షేరు విడిగా ఉంచాల్సిందేనని, అతను చనిపోయి ఉండడని, వస్తాడని తన నమ్మకమని వాదించాడు. ఒకవేళ అతను చనిపోయి ఉంటే, అతని తాలూకా వాళ్ళెవరైనా ఉంటే అతని వంతు వచ్చిన మొత్తం ఇచ్చేద్దామని పట్టుబట్టాడు. ఇక మేం గత్యంతరం లేక ఒప్పుకున్నాం. లేకపోతే మొదటికే మోసం వచ్చేట్లుంది. అయితే చనిపోయిన సదానందం గురించి ఇంతవరకు వివరాలు తెలియలేదు. తర్వాత వేణు వేరే కంపెనీలో చేరాడు. ఆ తర్వాత
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేశాడట. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయి చాలా సంవత్సరాలైందని ఇటీవల ఒక మిత్రుడు చెప్పాడు. జనార్దన్ రావు హత్య చేయబడ్డాడన్న వార్త తెలిసి నాకెందుకో అనుమానంగా ఉంది. అతన్ని చంపిందెవరు? వేణునా? అసలు అతను ఆ టైప్ మనిషి కానే కాదు. వేణు నిజానికి మా అందరికీ మంచి స్నేహితుడు. చాలా పద్ధతిగా నడుచుకునే వ్యక్తి. మా కంపెనీ అభివృద్ధిలోకి రావడానికి ముఖ్య కారకుడు. అంతేకాదు కంపెనీ సీఈఓ కూడా. సదానందానికి మాకు మధ్య వారధిగా ఉండేవాడు. అలాంటి మనిషి జనార్దనాన్ని హత్య చేశాడంటే నమ్మను. సదానందం చనిపోయాడని నమ్మకంగా తెలిసింది. ఇక జనార్దనాన్ని ఎవరు చంపారు? ఆ తర్వాత ఏమీ రాసి లేదు. సాహితి చదువుతున్న డైరీ పక్కన పెట్టి ఆలోచించసాగింది. ఒకవేళ సదానందం చనిపోకపోతే ఎక్కడున్నట్టు? ఇన్నాళ్ళు ఎందుకు బయటకు రాలేదు? అసలు సదానందమే అతన్ని చంపినట్లయితే అలా చంపడానికి కారణం వాటా గురించేనా? యూ చీటెడ్ మీ అని బెదిరింపు ఉత్తరంలో ఉందంటే హంతకుడు సదానందం అయి ఉండాలి. లేదా అతని కథంతా తెలిసిన అతని తాలూకా వాళ్ళు ఎవరైనా సదానందం పేరుతో బెదిరించుండొచ్చు. అయితే జనార్దన్ రావు గారిని, రాఘవరావు గారిని ఇద్దరినీ చంపాల్సిన అవసరం ఉందా? ఈ కేసులో 2 చిక్కుముడులు కేసు తేలకుండా అడ్డుపడుతున్నాయి. ఒకటి లాకర్ 112, మరొకటి సదానందం మరణం నిజమా కాదా అన్నది. సదానందం మహారాష్ట్ర వాడిని తప్ప అతని వివరాలేమీ తెలియడం లేదు. ఇక లాయర్ విషయం. చనిపోయిన రాఘవరావే వేణు అనుకుంటే ఆ లాకర్ వేణు పేరుతో ఉండుంటుందా? ఆ ఆలోచన రాగానే సాహితి సుజిత్ ఫోన్ తీసుకుని రాగిణికి ఫోన్ చేసింది. రాగిణి ఫోన్ తీయగానే ప్రసాద్కిమ్మంది. ప్రసాద్, నువ్వు మచిలీపట్నంలో, విజయవాడలోనూ అన్ని బ్యాంకుల్లో లాకర్ 112 వివరాలు చెక్ చేశావు కదా. ఎక్కడన్నా అదే నెంబరుతో వేణు పేరు మీద లాకరుందా అడిగింది. ఒక్క నిమిషం ఆగు, నా నోట్బుక్లో రాసుకున్నాను, చూసి చెబుతాను అని 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. లేదు, ఏ బ్యాంకులోనూ 112 లాకర్ వేణు పేరుతో లేదు. అయినా ఎందుకలా అడిగావు? చనిపోయిన రాఘవరావు పేరు వేణు అని తెలిసిందా అడిగాడు ప్రసాద్. 3 వంతులు అయి ఉండాలి. అవును, నీ ఫ్రెండ్ ఎవరో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నారు కదూ? అవును, ప్రకాశ్రావు అని. అక్కడ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్. అక్కడ వేణు పేరుతో సుమారు 10 సంవత్సరాల మధ్యకాలంలో ఎవరైనా పనిచేశారేమో కనుక్కో. అతని పూర్తి పేరు, అంత క్రితం ఏం చేశాడు, మనిషిని గుర్తుపట్టే పుట్టుమచ్చల్లాంటి గుర్తులు ఏమైనా ఉన్నాయా, అక్కడ మానేశాక ఎక్కడికి వెళ్ళాడు, ఈ వివరాలన్నీ కావాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలుసుకో. ఈ వివరాలు కనుక్కునేందుకు నీ సెల్ ఫోన్ ఉపయోగించుకో. నీకు మరొక ఫోన్ ఉంటే అది వాడు. నాకు వివరాలు చెప్పేటప్పుడు కూడా నీ ఫోన్తో చేయకు. నా నెంబర్కు చేయొద్దు. ఈ నెంబర్ నోట్ చేసుకుని దీనికి చేసి చెప్పు. ఓకే సాహితి. ఫోన్ పెట్టేశాడు ప్రసాద్. రాత్రి పడుకుని ఆలోచిస్తున్న సాహితికి అకస్మాత్తుగా ఏదో గుర్తుకొచ్చి తన అల్మరాలో ఫైళ్లు తీసి ఒక పేపర్ కటింగ్ తీసింది. పేపర్లో ఉన్నది 1-2 సార్లు చదివింది. పొద్దున్నే లేచి ముషీరాబాదు జైలుకు వెళ్ళింది. జైలర్ ఆఫీస్కి వెళ్ళి తనొచ్చిన పని చెప్పింది. జైలర్ ముత్తయ్య ఆమె చూపించిన కమిషనర్ గారి లెటర్ చూసి ఆమెను ఖైదీల సెల్ దగ్గరకు తీసుకువెళ్లాడు. సుబ్రహ్మణ్యాన్ని పిలిపించాడు. సాహితి వైపు చూస్తూ, ఇతనే మీరు అడిగిన సుబ్రహ్మణ్యం, చూపించి వెళ్ళిపోయాడు. మీరు దొడబెట్ట గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉండేవారు కదా? అవును, నిర్లిప్తంగా చెప్పాడు. చూడండి, ఒక కేసు పరిశోధనలో మీ నుంచి కొన్ని వివరాలు తెలుసుకోవాలని వచ్చాను. దానికి మీ కేసుకి ఎక్కడో లింక్ ఉంది. అది తెలిస్తే మీరు నిర్దోషులుగా బయటపడే అవకాశం ఉంది. కనుక మీరు సందేహించకుండా నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. నేను ఈ కేసు నుంచి బయటపడతానన్న ఆశ నాకు లేదు. అయినా అడగండి మేడం, నాకు తెలిసినంతవరకు చెబుతాను. మంటల్లో కాలి చనిపోయిన మీ సర్పంచ్ పేరు వేణుమాధవే కదా? అవును మేడం. ఆయనకు స్నేహితులు ఎవరైనా ఉన్నారా? మీకు వాళ్ళెవరైనా తెలుసా? ఈయన నాకెన్నడూ తన స్వంత విషయాలు చెప్పలేదు. మొదట్లోనే తను ఒంటరివాణ్ణని, అనాథాశ్రమంలో పెరిగానని చెప్పారు. అందువల్ల నేనెప్పుడూ ఆయన్ని ఏమీ అడగలేదు. అతను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చేశాడన్నారు. మీరు అతనితో ఎక్కువగా కలిసి తిరిగారు కదా. అతన్ని చూడగానే గుర్తుపట్టేందుకు ఏవైనా గుర్తులుంటే చెప్పగలరా? అవును మేడం, ఆయన ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి చదివారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారట. ఆయన చాలా మంచి వ్యక్తి మేడం. అన్యాయంగా ఆయన్ని చంపేశారు. మీరు అడుగుతుంటే గుర్తుకొస్తోంది. ఆయన ఎడమ చేతి మణికట్టుపైన పెద్ద పుట్టుమచ్చుంది. నిజంగా ఆయన చనిపోయి ఉంటారా అడిగింది సాహితి. ఆయన నిద్రపోతున్న ఇంటికి గొళ్ళెం పెట్టి తగలబెట్టారు. మంటలు చూసి నేను పరిగెత్తుకుని వెళ్ళాను. ఆయన్ను నేనే చంపానని రాత్రికి రాత్రి నన్ను అరెస్టు చేశారు మేడం. సరే, మీరు నిశ్చింతగా ఉండండి. మిమ్మల్ని విడిపించే భారం నాది.
కానీ మీరు మాత్రం మీ సంతోషాన్ని బయటికి కనిపించనీయకూడదు. మీ కేసులో పెద్దవాళ్ళెవరో వెనకాలన్నారు. అందువల్ల నేనొచ్చిన విషయం కూడా మరెవరికీ చెప్పొద్దు. నీ భార్యకి కానీ మామగారికి కానీ వచ్చినప్పుడు వాళ్లతో వేణుగారి ఫోటో ఉంటే నాకు అర్జెంటుగా ఇమ్మని చెప్పండి. నా ఫోన్ నెంబర్ ఇదిగో అంటూ నెంబరిచ్చింది సాహితి. అలాగే మేడం అంటూ నమస్కారం పెట్టాడు సుబ్రహ్మణ్యం. సాహితి జైలర్ దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వస్తుండగా మీరొచ్చిన పనైందా అంటూ అడిగాడు. నాకు కావలసిన సమాచారం దొరకలేదు. నేను పరిశోధించే కేసుకు ఇతనికి సంబంధం ఉన్నట్లు లేదు అని చెప్పింది సాహితి. ఎవరో మీకోసం వచ్చారని పని మనిషి చెప్పడంతో సాహితి లేచి హాల్లోకి వెళ్ళింది. వచ్చినాయన పంచే కండువా వేసుకునే పెద్ద మనిషిలా ఉన్నాడు. నేను వేణుమాధవ్ పనిచేసిన హైస్కూల్ హెడ్ మాస్టర్నమ్మా. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ అన్నాడు నమస్కారం చేస్తూ. కూర్చోండి అంది సాహితి ప్రతి నమస్కారం చేస్తూ. ఆయన తన లాల్చీ జేబులోంచి ఫోటో తీసిస్తూ, మీరు వేణు ఫోటో అడిగారట, తీసుకొచ్చాను. మీరేమైనా అతన్ని గురించి ఇంకా వివరాలు చెప్పగలరా అడిగింది సాహితి. అన్నీ మీకు తెలిసినవేనమ్మా. అతను మనిషి చాలా మంచివాడు, నిస్వార్థపరుడు. ఆ రోజు వేణు చనిపోలేదమ్మా. ఆ సంఘటన జరిగిన చాలా రోజులకి నాకొక రిజిస్టర్ పోస్ట్లో అతను డైరీ పంపాడమ్మా. అదృష్టవశాత్తు మా స్కూల్కు అప్పుడప్పుడు రిజిస్టర్ పోస్టులు వస్తుంటాయి కనుక ఎవరికీ అనుమానం రాలేదు. అందులోని విషయాలు బయట పెడితే ఎక్కడ నా ప్రాణానికి ప్రమాదమోనని ఈ డైరీ జాగ్రత్తగా దాచాల్సొచ్చింది. మీరు ఈ కేసు పరిశోధిస్తున్నారని తెలిసి అది మీకిద్దామని నేను రహస్యంగా వచ్చాను అన్నాడు. సాహితి ఆ డైరీ అందుకుంటూ చెప్పింది. చాలా మంచి పని చేశారు. నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు మరో పని కూడా చెయ్యాలి. సుబ్రహ్మణ్యం కేసు ఆలస్యం చేయకుండా హైదరాబాద్లో మంచి లాయర్ను చూసి వెంటనే హైకోర్టులో అపీల్ చేయమన్నానని వాళ్లకు చెప్పండి. నేను అతన్ని బయటకు తెస్తానని మాటిచ్చాను. కానీ నేను డైరెక్ట్గా కేసు టేకప్ చేసేందుకు వీల్లేదు. అతని విడుదలకు కావలసిన సాయం చేస్తాను. ఇది మూడో కంటికి తెలియకూడదు, జాగ్రత్త. శర్మ ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడు. సాహితి లోపలికొచ్చి వేణు డైరీ తీసుకుని చదివింది.